అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పంజా. రచన ఎస్ వివేకానంద గారు. పేరు వామన్ రావు అన్న మాటే కానీ మనిషి 6 అడుగులు ఎత్తుంటాడు. అలనాడెప్పుడో బిఎస్ఆర్బి ఎగ్జామ్ పాస్ అయ్యి అతి కష్టం మీద గుమస్తాగిరి కొట్టేశాడు. డిపార్ట్మెంట్లో టెస్టులు పాస్ అయ్యి అదృష్టం కొద్దీ ఆఫీసర్ అయిపోయాడు. అప్పుడే ప్రొబేషన్ ఆఫీసర్ పోస్ట్కి సెలెక్ట్ అయ్యి ఉంటే ₹1,00,000 కట్నం అన్న వచ్చి ఉండేది. 20 ఏళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత బ్రాంచ్ మేనేజర్ పోస్ట్ వస్తేనే రాకపోతేనే అనిపించింది వామన్ రావుకి. ఈ 20 ఏళ్లలో పిల్లలు పుట్టుకొచ్చారు, ఖర్చులు పెరిగాయి, సగం ముసలితనం దాపురించింది, ఒంట్లో శక్తి సన్నగిల్లింది. వేదవ ఉద్యోగం రొటీన్గా మెకానికల్గా తయారైపోయింది. ఓ వెరైటీ లేదు, ఒక రంజు లేదు. జాబ్లో అనేసి తనని తాను తిట్టుకొని క్షణం లేదు. ఒకప్పుడు బ్యాంక్ మేనేజర్ అంటే కింద పోస్టులో గౌరవ మర్యాదలు, భయభక్తులు ఉండేవి. పబ్లిక్లో మంచి రెప్యుటేషను, పలుకుబడికి కొదవ ఉండేది కాదు. ఇప్పుడు అదేం లేదు. అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు అందరినీ ఒకే తాటిని కట్టేసినట్టు ఉంటుంది. డర్టీ జాబు, గౌరవమా పాడా. పాత రోజుల్లో బ్యాంకు ఉద్యోగం అంటే సినిమా హీరోకు ఉన్నంత గ్లామర్ ఉండేది. ఇప్పుడు అసలు ఆ అట్రాక్షన్ లేదు. అంతా సాదాసీదా అయిపోయింది. ఇదంతా కాలం తెచ్చిన మార్పే సుమా అని బోలెడంతా బాధపడిపోతూ ఉంటాడు వామన్ రావు. ఉదర పోషణార్థం బహుకృత వేషంలాగా ఉద్యోగం మానేసి ఖాళీగా ఇంట్లో కూర్చోలేం కదా మనం. నెల జీతం కోసం ఊడిగం చేయటం తప్పనిసరి. బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్ అంటే బాధ్యతలు తప్పించి దర్జాగా కాలు మీద కాలేసుకుని ఏసీ రూమ్లో కూర్చొని కాలక్షేపం చేసే అదృష్టం ఉండదు. పైవాడి అంటే బాసులు, పై బాసులు ఆ అనుగ్రహం లేకనో, రూల్స్ అతిక్రమించలేకనో ఈ 20 ఏళ్ల సర్వీస్లో అరడజను ఊళ్ళనే తిరుగుంటాడు. చాలా ఏళ్ల తర్వాత బ్రాంచ్ మేనేజర్గా రాష్ట్ర రాజధానిలోకి వచ్చి పడ్డాడు వామన్ రావు. సిటీ బతుకులో బొత్తిగా సుఖం లేదనే నిజం తెలిసినా రాక తప్పలేదు. జిల్లాల్లో అయితే రిలాక్స్డ్గా ఉంటుంది. అక్కడ అలవాటు పడిన వాడికి సిటీ లైఫ్ టెన్షనే. ఆఫీసర్ పోస్ట్ కావడంతో నో అనలేక ఎస్ అని తలూపు వచ్చి పడ్డాడు. అప్పటికి ఏ విజయవాడో గుంటూరో ఇమ్మని పైవాడి కాళ్ళ మీద పడ్డా కనికరం కలగల. ఇక వారం వర్జ్యం వగైరాలు చూసుకుని మరీ బ్రాంచ్ మేనేజర్గా జాయిన్ అయ్యాను. సిద్ధాంతి గారు చెప్పిన ముహూర్తం వేళకు 1/2 నిమిషం అటు, 1/4 నిమిషం ఇటు పొల్లు పోకుండా టంచెనగా గడియలు వెగడియలు సైతం టాలీ చేసుకుని మరీ జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాడు. వామన్ రావు పాతకాలం మనిషేం కాదు. కాకపోతే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం తూచే తప్పకుండా నడుచుకోవటం అతగాడి బలహీనత, అంతే, దట్స్ ఆల్. సీతాఫల్ మండి బ్రాంచ్ మేనేజర్గా రిపోర్ట్ చేసిన మధుర క్షణాల్లో ఆఫీసర్ అయ్యామనే తన కలల పంట పండినందుకు తెగ సంబరపడ్డాడు. చిక్కడపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్ళి స్వామిని దర్శించుకున్నాడు. అష్టోత్తరం చేయించాడు. హుండీలో ₹101 వేసి తృప్తి పడ్డాడు. ప్రమోషన్ అయితే వచ్చింది, రిపోర్ట్ అయితే చేశాడు. కానీ కొంప దొరకడం కష్టమైంది. టెంపరీగా మిడిల్ క్లాస్ లాడ్జీలో మకాం పెట్టాడు. వామన్ రావుకి సిటీ కొత్తేం కాదు. 4-5 మెయిన్ సెంటర్లో కరతల మలకమే. హైదరాబాద్ పని మీద వచ్చినప్పుడు బంధువులు ఇంట్లో దిగేవాడు. సిటీ 4 చెరగులో చూడటానికి ఎప్పుడు టైం దొరికి ఆడవలేదు. పని అయ్యాక క్షణం ఉండాలనిపించకపోవడంతో తిరుగు టపాలో తన ఊరు వెళ్ళిపోయేవాడు. ఇప్పటికీ సిటీలో ఊహించలేనంత మార్పు ఏదో చోటు చేసుకున్నట్టు అనిపించింది. ఎక్కడ చూద్దామన్నా ఆకాశ హరిమయాలే. వాహనాల సందడి, దుకాణాల సముదాయాలు, పేవ్మెంట్ల ఆక్రమణలు, అమ్ముకునేవాళ్ళు, అడుక్కు తినేవాళ్లతో నిండిపోయింది. ఇప్పుడు రాష్ట్ర రాజధానిలో కూడా తాగునీటికి కరెంటు సప్లై కొరత అన్న విషయం గ్రహించాడు. ఎండ వేడిమి దారుణంగా పెరిగిపోయింది. కరెంట్ సప్లై ఉండదు, తాగునీళ్ళు ఉండవు. ఒకప్పుడు ఊటీలో లాగా ఉండే చక్కటి వాతావరణం ఇప్పుడు కాలుష్యమయమైందనే నిజం తెలుసుకున్నాడు. సీతాఫల్ మండి అనే పేరు ఎలా వచ్చిందని ఒకరోజు తరచూ బ్యాంక్ వచ్చి ఓ సీనియర్ సిటిజన్ని ప్రశ్నించాడు. తనకు తెలియదంటూనే ఒక కహాని వినిపించాడు ఆయన. శ్రీరామచంద్రుడు తన భార్యను వెంటేసుకుని అరణ్యవాసం చేస్తున్న రోజుల్లో ఈ ప్రాంతం అంతా సీతాఫలాల వృక్షాలతో నిండి ఉండడం గమనించిన మహాసాధ్వి భర్తను సీతాఫలాలు తెచ్చిమ్మని కోరిందట. సీతమ్మ తల్లి సీతాఫలాలు ఆరగించిన చోటు కావడంతో దానికి ఆ పేరు వచ్చి ఉండొచ్చు అని చెప్పాడు. నిజమైనా కాకపోయినా పెద్ద ఆయన చెప్పిన స్టోరీ ఆలకించి తలూపేశాడు వామన్ రావు. సిటీలో ఉద్యోగం, లాడ్జిలో మకాం ఇబ్బందిగానే ఉంది. హోటల్ తిండి వంటికి పడి చావట్ల. కడుపు పాడవుతోంది. తుమ్ములు, దగ్గు, ముక్కు దెబ్బడ అని కొత్త రోగాలన్నీ ఇబ్బంది పెడుతున్నాయి. మొత్తానికి ఒక 2 గదుల పోర్షన్ తగ్గటం గగనమైంది. అది బ్యాంకుకు 25 మైళ్ళ దూరంలో. రోజు సిటీ బస్సుల్లో రద్దీల్లో రావటం అసంభవంగా ఫీల్ అయ్యాడు. ఆటోలో రోజు ఇంటి నుంచి బ్యాంకుకి వచ్చి పోవాలంటే ఖర్చు అదిరిపోతుంది. స్కూటర్ కొని నడపాలంటే సిటీ ట్రాఫిక్ చూసి బెంబేలెత్తాడు. ఆ స్కూటర్ నడుపుతూ ఇంటికి క్షేమంగా చేరటం దుర్భరం అనిపించింది. యాక్సిడెంట్ బారిన పడి కాలో చెయ్యో విరిగితే ఇంతే సంగతులు. ఈ విధమైన శంకలన్నీ వామన్ రావుని జడిపించాయి.
ఇక సైకిలే శరణ్యం అనుకున్నాడు. అథవా సైకిల్ గొంతు తొక్కాలి అంటే రోజు అప్ అండ్ డౌన్ వెరసి 50 కిలోమీటర్లు సైక్లింగ్ చేయటం అంటే మాటలా? ఎలా ఈ ధర్మ సంకటంలోంచి బయటపడటమా అని సుదీర్ఘంగా ఆలోచించిన వామనరావు అద్దె ఎక్కువైనా సరే బ్యాంకుకు దగ్గరలో ఇల్లు తీసుకోవటానికే నిర్ణయించుకున్నాడు. అది అలా ఉండగా లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి తనకి. హిందీ వచ్చి ఏడవదు. చిన్నప్పుడు హిందీ చదివి పరీక్షలు పాస్ అయ్యి ఏడవరాని తండ్రి చెవి మెలేసిన పాస్ అయ్యి ఏడవరా అని తండ్రి చెవి మెలేసిన హిందీ అంటేనే ఎలర్జీ ఫీల్ అయ్యేవాడు. అంచేత దాని జోలికే పోలా. అప్పటి నిర్లక్ష్యం ఇప్పుడు ప్రాబ్లం అయింది. ఇక బ్యాంకింగ్ రంగంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్న ధర్మిలా లోన్లు ఇచ్చే సదుపాయం ఏర్పడింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎవరికి పడితే వారికి ఎంత కావాలంటే అంత అనేక రకాల లోను కార్యక్రమాలు వెలుగు చూశాయి. హౌస్ లోను, కారు లోను, చదువుకు లోను, వ్యాపారానికి లోను, ఇలా ఎన్నో. పనిచేసే వారి సంఖ్య పెరగకపోగా విపరీతంగా పనిభారం మాత్రం బ్రహ్మరాక్షసిలాగా పెరిగింది. కంప్యూటర్లో రంగప్రవేశం చేసిన మాన్యువల్ వర్క్ బోలెడంత ఉండేది చచ్చింది. అప్పులు ఇస్తూ పోవడం జరుగుతుంది కానీ తీసుకున్న అప్పు సజావుగా తీర్చే వాళ్ళ సంఖ్యే పూర్గా ఉంది. మేనేజర్ ఉద్యోగం సజావుగా చేయగలనా లేదా అనే భయం పట్టుకుంది వామనరావుకి. అప్పు పుచ్చుకునే ప్రక్రియ సులభతరమైన తిరిగి చెల్లింపు పర్సంటేజీ బహుస్వల్పంగా ఉంటున్నందున అధికారులతో తిట్లు తినాల్సి వచ్చేది. అప్పు వసూళ్లు నా వల్ల కాదు మహాప్రభు అంటూ కాళ్ళు బారజాపాడు వామనరావు. ఆల్మోస్ట్ మిగతా బ్రాంచీలది కూడా అదే పరిస్థితి. లోన్ ఫెసిలిటీ ప్రజల పాలిటి వరప్రసాదమైన మేనేజర్లకు మాత్రం పిల్లికి చెలకాటం ఎలక్కు ప్రాణ సంఘటనలా తయారైంది. తీసుకున్న లోను వాయిదాలు తీర్చలేక అనేక కారణాలు వల్లిస్తున్నారు ఖాతాదారులు. మొండి బాకీ వసూళ్ల సంగతి మేనేజ్మెంట్కి ఒక పెద్ద సమస్యలా తయారైంది. మేనేజర్లంతా తమ కష్టాలను ఆఫీసర్స్ అసోసియేషన్ వారికి విన్నవించుకున్నారు. తమ గోడు పట్టించుకోకపోతే మూకుమ్మడిగా వీఆర్ఎస్ తీసుకుంటామని బెదిరించాల్సి రావడంతో సుదీర్ఘ చర్చల అనంతరం టాప్ మేనేజ్మెంట్ ప్రాబ్లం అర్థం చేసుకుని మెట్టు దిగొచ్చింది. వామనరావుకి కంటి నిండా నిద్ర కరువైంది. వేళకు భోజనం చేయగలిగే స్థితిలో లేడు. ఓవర్ టైం చేయాల్సి వస్తుంది. లేటు భోజనం వల్ల ఎసిడిటీ సంక్రమించింది. పని భారం మూలాన బీపీ పెరిగి ఆరోగ్యం శృతి తప్పుతున్న తరుణంలో ఒకరోజు ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది. సర్క్యులర్ ఫారంలో ఉన్న మెసేజ్ చదివిన మరుక్షణమే గుండెల మీద బరువు తగ్గినట్టు అనిపించింది. అమ్మయ్య అనేసి ఊపిరి పీల్చుకున్నాడు. టెన్షన్ దూరమైనట్టు అనిపించింది వామనరావుకి. సర్క్యులర్ సారాంశం ఏమిటయ్యా అంటే మొండి అప్పుల రికవరీ విషయంలో ప్రత్యేకమైన వ్యక్తుల నియామకం జరుగుతోంది అని. ఒక్కో బ్రాంచ్కి 4-5 కేటాయించబడతారని, వసూళ్ల బాధ్యత సంపూర్ణంగా వారిపైనే ఉంటుందని, వారికి కన్సాలిడేటెడ్ శాలరీ ఉంటుందని, దాన్ని వారికి బ్రాంచ్ మేనేజరే ఏర్పాటు చేయాలని వగైరా వివరాలున్నాయి ఆ సర్క్యులర్ మెసేజ్లో. పరమానంద భరితుడైన వామనరావు సంతోషం పట్టలేక తన ఛాంబర్లో గంతులేశాడు. కావున తన ఉద్యోగానికి వచ్చిన ముప్పు ఏమీ ఉండదని నిర్ణయానికి వచ్చాడు. ఇక రికవరీ ఏజెంట్లు డ్యూటీకి రిపోర్ట్ చేయగానే డిఫాల్టర్స్ లిస్టు కంప్యూటర్లో తీసి వారికి అందించాడు. ఇంకేముంది, లిస్టులు చేతిలో పట్టుకుని బాకీ తీర్చిన వాళ్ళ ఇళ్ల మీద దాడి చేశారు ఏజెంట్లు. రుణగ్రహీతలకు ఆ వచ్చిన వాళ్ళు రికవరీ ఏజెంట్లాగా అనిపించలా, రాక్షసుల్లాగా అనిపించారు. అప్పు తీర్చిన వాళ్ళని నోటికొచ్చినట్టు అలా తిట్టారు. వాళ్ళపై చేయి చేసుకున్నారు. ఇంట్లో సామాను వీధిలో గిరవాటేశారు. ఏజెంట్ల అకృత్యాలుగా తట్టుకోలేక వీధిన పడ్డ వాళ్ళ బతుకులు చూసి బావురుమన్నారు. ఆడ మగ పిల్ల పెద్ద వారిని ప్రతిఘటించలేక లబోదీపమన్నారు. తమ పరువు పోయినందుకు రోధించారు. బాకీ వసూళ్ల విధానం రౌడీయిజాన్ని తలపిస్తుందని, ఏజెంట్ల పేరుతో గూండాలను రౌడీలను నియమించారని, వీళ్ళ అనుచిత చర్యకు అప్పు పుచ్చుకున్న వారు బెంబేలెత్తి భయభ్రాంతులు అవుతున్నారని, అవమాన భారంతో ఆత్మహత్యలకు పూనుకుంటున్నారని పేపర్లన్నీ ఘోషించినాయి. ఈ సమస్యను ప్రజాప్రతినిధులు, అపోజిషన్ వారు అసెంబ్లీ సమావేశాల్లో 0 అవర్లో ప్రస్తావించి గలాబా చేసి చివరికి వాకౌట్ చేయడం కూడా జరిగింది. బాధితుల్లో కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అయినా రికవరీ ప్రాసెస్ రాక్షసగణమైన ఏజెంట్లు అనబడే గోండాల ద్వారా కొనసాగుతూనే ఉంది. వీరు పంజా విసురుతూనే ఉన్నారు. బాధితులకు రక్షణ కరువైంది. వామనరావుకు మాత్రం బదిలీ లేకుండా పోయింది. తన ప్రాబ్లంకు సొల్యూషన్ దొరికినందుకు సంతోషించాడు. అదండి, అంటే ఇవన్నీ స్టార్టింగ్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అప్పట్లో జరిగినాయి అన్నమాట. ఇవన్నీ ఇలాంటి ఫస్ట్లో బాధలు ఇవన్నీ. సో అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు ఎలా బాధపడ్డారు అనేది ఇప్పుడు మనమే పరిగెడుతున్నాం కట్టడానికి. ఎందుకంటే ఏదో ఒక నోటీసులు, బ్యాంకు నోటు, లాయర్ నోటీసులు, ఆ నోటీసులు, ఈ నోటీసులు వస్తూ ఉంటాయి. అలాగా. థ్యాంక్ యూ.